ఇన్కమ్ ట్యాక్స్ సీజన్ అయితే వచ్చేసిందండి. సో చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. కానీ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరెవరు ఫైల్ చేయాలని చాలామందికి ఈరోజు వరకు కూడా కన్ఫ్యూజన్. ఈ వీడియోలో అసలు ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరెవరు ఫైల్ చేయాలి, ఎంత ఇన్కమ్ ఉంటే ఫైల్ చేయాలి, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి వేరే ఏమన్నా కారణాలు ఉన్నాయా, ఇవి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఓన్లీ ఇన్కమ్ ఒక్కటే కాదు, ఇంకా చాలా అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. అవేంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏ ఇన్కమ్కి ఫైల్ చేయాలి సార్ అంటే 1 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చ్ 2026, దాన్ని ఏమంటారంటే ఫినాన్షియల్ ఇయర్ అంటారు. 1 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చ్ 2026, ఈ 12 మంత్స్ టైంలో, ఈ సంవత్సరంలో మీకు ఎంత అయితే ఇన్కమ్ వచ్చిందో దాని మీద మీరు ఇప్పుడు ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే మన ఇన్కమ్ని గవర్నమెంట్కి చూపించడం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో అందరికీ ఒక్క ఎలిజిబిలిటీ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చాలా ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. అసలు ఎవరు ఫైల్ చేయాల్సి వస్తుంది అనేసి చాలా రూల్స్ ఉన్నాయి అన్నమాట. అందులో ఫస్ట్ మోస్ట్ కామన్ వన్ ఏంటంటే మన ఇన్కమ్ ఆధారంగా చేసుకొని, మీరు కనుక మీ ఏజ్ 60 ఇయర్స్ కంటే తక్కువ అయితే కనుక సంవత్సరానికి మీకు 2.5 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. మీరు కనుక సీనియర్ సిటిజన్ అయితే, అంటే 60 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ లోపు ఉంటే మీ ఇన్కమ్ 3 లక్షల కంటే ఎక్కువ దాటితే ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. మీరు కనుక సూపర్ సీనియర్ సిటిజన్ అంటే 80 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక మీ ఇన్కమ్ 5 lakhs దాటితే ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. సో ఈ లిమిట్స్ మళ్ళీ రిపీట్ చేస్తాం. మెయిన్గా ఇండియాలో మెజారిటీ వాళ్ళు ఈ కేటగిరీస్లోకి వస్తారు. మీ ఆదాయం కనుక సంవత్సరానికి 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాలి. అదే మీ ఏజ్ ఇంకా పెరిగే కొంది 60 ఇయర్స్ 80 ఇయర్స్ అయ్యే కొంది 3 lakh 5 lakh అలా ఉంటుందన్నమాట. బట్ మెజారిటీ పీపుల్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మెజారిటీ 60 ఇయర్స్ లోపు ఉంటారు కాబట్టి 2.5 lakh మంత్కి కాదు, సంవత్సరానికి 2.5 lakh అంటే మీ ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, సార్ లాస్ట్ ఇయరే కదా ఏదో 12 lakh వరకు ట్యాక్స్ కట్టే పని లేదన్నారు. అది కరెక్టే, ట్యాక్స్ కట్టే పని లేదు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఏంటంటే మన ఆదాయాన్ని గవర్నమెంట్కి చూపించటం, అది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ యొక్క పని. ఒకవేళ మీ ఇన్కమ్ కనుక 6 lakh 7 lakh అనుకోండి, 12 lakh లోపే ఉంది కాబట్టి ₹1 ట్యాక్స్ కట్టే పని లేదు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఖచ్చితంగా ఫైల్ చేయించుకోవాలి, అది ముఖ్యం. సో మీలో ఎవరిదైతే ఇన్కమ్ 2.5 lakh అంటే సంవత్సరానికి 2.5 లక్షల కంటే ఎక్కువ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఒకవేళ ఫైల్ చేసుకోకపోతే ఫ్యూచర్లో ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓన్లీ ఇన్కమ్ ఒకటే సరిపోదు. ఒకవేళ మీ ఇన్కమ్ కనుక ఇంత లేకపోయినా సరే ఇంకా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి సార్ అంటే చూద్దాం. ఇప్పుడు కొన్ని హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆ ట్రాన్సాక్షన్ ప్రకారం కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. అవేంటో చెప్తాను, 1 by 1 జాగ్రత్తగా వినండి. మీరు కనుక లాస్ట్ ఇయర్లో ఏదైతే మనం 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ అని చెప్పుకున్నామో ఆ ఇయర్లో కనుక సంవత్సరానికి ₹1,00,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్లు కడితే, ఎలక్ట్రిసిటీ బిల్ ఇన్కమ్ కాదు, మీ ఎలక్ట్రిసిటీ బిల్లు కనుక సంవత్సరంలో ₹1,00,000 కంటే మీరు ఎక్కువ కట్టారు అంటే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఇదేం లాజిక్ సార్ అంటే సింపుల్. సంవత్సరానికి ₹1,00,000 ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు అంటే వాళ్ళ ఇన్కమ్ తక్కువ ఉండిద్దా? లేదు, చాలా ఎక్కువ ఉండిద్ది. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఇన్కమ్ ఏమైనా దాచిపెడుతున్నారేమో, సో అన్ని విషయాలు తెలుసుకోవాలనేసి ఎలక్ట్రిసిటీ బిల్లుకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లింక్ చేశారు. మీరు కనుక ఒకవేళ సంవత్సరానికి ₹1,00,000 కంటే ఎక్కువ కరెంటు బిల్లు కడుతుంటే ఖచ్చితంగా మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేసుకోకపోతే నోటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్, ఫారెన్ ట్రావెల్. ఫారెన్ ట్రావెల్ అంటే మన ఇండియాలో నుంచి బయటికి వెళ్తాం కదా, బాలి అని, మాల్దీవ్స్ అని, నేపాల్ అని, శ్రీలంక అని, సింగపూర్ అని, యూఎస్ అని, యూకే అని, ఇలా ఇండియా నుంచి బయటికి వెళ్తాం, అబ్రాడ్ వెళ్తాం కదా. అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఫారెన్ ట్రావెల్ కోసం కనుక 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెడితే, సంవత్సరంలో 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. సార్ ఆ డబ్బులు నాయి కాదు సార్, మా బాబు నాకు అకౌంట్లో వేశాడు, ఫారెన్ రన్ డాడీ అనేసి నేను దాన్ని ఖర్చు పెట్టాను, నేను ఫైల్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాలి. ట్యాక్స్ కట్టాలా లేదా అనేది మీ ఇన్కమ్ బట్టి ఆధారపడింది. ఒకవేళ మీకు ఏం ఇన్కమ్ లేదనుకోండి, ట్యాక్స్ కట్టే పని లేదు. కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళకి అది చూపించాలన్నమాట. అలాగే ఎవరైతే మీ కరెంట్ అకౌంట్స్లో, బ్యాంక్ అకౌంట్స్లో 1 crore అంతకంటే ఎక్కువ సంవత్సరంలో డిపాజిట్లు చేస్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. మేబీ అవి వేరే పర్పస్ కోసం అయి ఉండొచ్చు, లేకపోతే అవి అగ్రికల్చర్ సంబంధించి అయి ఉండొచ్చు. ఏదైనా సరే, ఒకవేళ మీ అకౌంట్లో కనుక, మీ కరెంట్ అకౌంట్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్లో కానీ 1 crore కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్లు చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి. అలాగే మీ పేరు మీద కనుక 25,000 కంటే ఎక్కువ ఎవరన్నా టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ కట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి.
మనం కారు కొన్నప్పుడు, లేకపోతే అలాగే మనం ఏమన్నా బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు అమ్మినప్పుడు మనకి టీడీఎస్లు కట్ చేస్తారు, టీసీఎస్లు కట్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్లో మన పేరు మీద కనుక ఎవరైనా సరే, ఏ పర్పస్ అయినా సరే, శాలరీ అవ్వచ్చు, బయట ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, ఏవైనా సరే మన పేరు మీద ఎవరన్నా టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ 25,000 రూపీస్ కంటే ఎక్కువ కనుక కట్ చేస్తే మనం ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి తీరాలి. అలాగే జిఎస్టీ టర్నోవర్. చాలామంది రోజుల్లో బిజినెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి జిఎస్టీ ఉంటాయి. జిఎస్టీ వేరే డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ వేరే డిపార్ట్మెంట్ అనుకోవద్దు. ఈ రోజుల్లో జిఎస్టీకి సంబంధించిన ప్రతి ఒక్క డేటా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. మీరు కనుక జిఎస్టీలో ఎక్కువ టర్నోవర్ ఉండి, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండి వాటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చూపించకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఎవరైతే ఎక్కువ టర్నోవర్ చేస్తూ ఉంటారో, అంటే మోర్ దెన్ లిమిట్స్ బట్టి చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. అలాగే బిజినెస్లు అన్న తర్వాత చాలా రకాల బిజినెస్లు ఉంటాయి. సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, ఎల్ఎల్పి కంపెనీస్, ఇలా చాలా ఉంటాయి. మీరు కనుక ఒకవేళ బిజినెస్ చేస్తూ ఆ బిజినెస్ కనుక కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కానీ, పార్ట్నర్షిప్ ద్వారా కానీ, ఎల్ఎల్పి ద్వారా కానీ, కంపెనీ ద్వారా కానీ మీరు చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఎలాంటి లిమిట్ లేదు. ఇండివిజువల్, ఇందాక చెప్పుకున్న 2.5 lakh లిమిట్ ఎవరికి సార్ అంటే ఇండివిజువల్కి, వ్యక్తులకి. కానీ వ్యాపారాలకి పార్ట్నర్షిప్ ఫర్మ్స్, ఎల్ఎల్పీస్, కంపెనీస్, కోఆపరేటివ్ సొసైటీస్ వీళ్ళంటారు చూసారా, వీళ్ళకి ఎలాంటి ఇన్కమ్ లిమిట్ లేదు. ₹1 ఇన్కమ్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా, ₹1 ఇన్కమ్ కాదు, లాస్ ఉన్నా సరే ఖచ్చితంగా మీరు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. సో ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో మీరు మాకు ఇన్కమ్ పెద్దగా లేదులే, ₹1 కూడా ఇన్కమ్ లేదు, నష్టాల్లో ఉంది, మేము ఐటీ రిటర్న్ ఫైల్ చేయడం అవసరం లేదు అనుకోవద్దు. నష్టాలు ఉన్నా సరే, ఇన్కమ్ ఉన్నా సరే, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, కోఆపరేటివ్ సొసైటీస్, లోకల్ అథారిటీస్, ప్రైవేట్ కంపెనీస్, ఎల్ఎల్పీస్, పబ్లిక్ కంపెనీస్ అందరూ కూడా ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేసి తీరాల్సిందే. అది మ్యాండేటరీ. నెక్స్ట్, మీ పేరు మీద కనుక ఫారెన్లో ఏది ఉన్నా సరే, ఫారెన్లో బ్యాంక్ అకౌంట్ ఉన్నా, ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా, ఫారెన్ నుంచి ఇన్కమ్ వస్తున్నా, ఫారెన్లో మీ పేరు మీద ఉన్న ఆస్తులున్నా, మీకు కనుక మీరు ఇండియాలో ఉండి మీకు కనుక ఫారెన్ తాలూకా ఏది ఉన్నా సరే, ఇన్కమ్ అయినా, బ్యాంక్ అకౌంట్ అయినా, ట్రాన్సాక్షన్స్ అయినా, లేకపోతే అసెట్ అయినా, ఫారెన్ తాలూకా ఏది చేస్తున్నా సరే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. సో చాలామంది ఈ రోజుల్లో ఫ్రీక్వెంట్గా ఫారెన్లో వస్తూ ఉంటారు, లేకపోతే స్టడీస్ పర్పస్ కోసం ఫారెన్లో మళ్ళీ ఇండియాకి వస్తూ ఉంటారు. వాళ్ళ పేరు మీద మళ్ళీ ఇంకా ఫారెన్లో బ్యాంక్ అకౌంట్స్ కానీ, లేకపోతే అసెట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ ఎంతో కొంత ఉండే ఉండిద్ది. అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. అలాగే ఈ రోజుల్లో మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయటం, స్టాక్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఇలా చాలా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయటం బాగా అలవాటైపోయింది మనందరికీ. తప్పులేదు, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు లాభాలు వస్తాయి, కొన్నిసార్లు నష్టాలు వస్తాయి. లాభాలు వచ్చినప్పుడు ట్యాక్స్ కడతాం, నష్టాలు వచ్చినప్పుడు కట్టాల్సిన అవసరంలా. కానీ నష్టాలు వచ్చినప్పుడు ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటి అంటే క్యారీ ఫార్వర్డ్. ఈ సంవత్సరంలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్లో నష్టాలు వస్తే, ఒకవేళ వచ్చే సంవత్సరం కనుక మనకు లాభాలు వస్తే ఆ లాభాల్లో నుంచి ఈ నష్టాలను తగ్గించుకోవచ్చు మనం. సో దాన్ని ఏమంటారంటే క్యారీ ఫార్వర్డ్. అలా కనుక మీరు ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్స్లో నుంచి వచ్చిన నష్టాలని నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళి అక్కడ వచ్చే ప్రాఫిట్లో నుంచి తగ్గించుకోవాలి అంటే, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకొని తీరాలి. సో ఎవరైతే లాసులు ఉంటాయో ఆ లాసులు నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్దాం, బిజినెస్లో కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్లో కానీ లాసులు ఉంటాయో వాటిని నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయర్లో ట్యాక్స్ తగ్గించుకుందాం అని ప్లాన్ చేసుకుంటుంటే మీరు ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఇవన్నీ మ్యాండేటరీ రీజన్స్ అండి. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ రీజన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా లోన్కి వెళ్ళారు, కార్ లోన్, బైక్ లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్, ఇలా చాలా ఏ లోన్ అయినా సరే జనరల్గా మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఖచ్చితంగా అడిగే ఫస్ట్ ప్రూఫ్ ఏంటంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించండి అని. అది ఏ లోన్ అయినా, చిన్న ₹1,00,000 ₹2,00,000 లోన్ అయినా సరే, ప్రతి ఒక్క లోనుకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఖచ్చితంగా అడుగుతున్నారు. సో మీరు కనుక లోన్కి వెళ్ళాలంటే ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకొని తీరాల్సిందే. నెక్స్ట్, వీసా పర్పస్ కోసం ఒకవేళ మీరు ఫారెన్ వెళ్తున్నా, ట్రావెల్ చేస్తున్నా, లేకపోతే మీ కిడ్స్ని విజిట్ చేద్దామని ఫారెన్ వెళ్తున్నా సరే, అప్పుడు కూడా వీసా పర్పస్ కోసం కూడా వాళ్ళు ఖచ్చితంగా ఐటీ రిటర్న్ అడుగుతారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటేనే వీసా అనేది ప్రాసెస్ స్మూత్గా అయిపోతుంది. సో మీకు వీసా పర్పస్ కోసం కూడా ఇది కావాల్సిందే. అలాగే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, మీ పేరు మీద ఒక 5 కోట్లు, 10 కోట్లు, ₹1,00,00,000, ₹2,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ అడుగుతారు. సో ఇన్సూరెన్స్ పర్పస్ కోసం కూడా మీకు ఐటీ రిటర్న్స్ కావాల్సిందే. తర్వాత మీలో చాలామంది బిజినెస్ పీపుల్ ఉంటారు. ఆ బిజినెస్ వాళ్ళు చాలాసార్లు గవర్నమెంట్ కొటేషన్స్, టెండర్స్ వేస్తూ ఉంటారు. అలా గవర్నమెంట్ టెండర్స్ రావాలన్నా వాటిలో కూడా వన్ ఆఫ్ ది ప్రూఫ్ లాగా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతారు. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ మీకు ఉంటాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వల్ల మీకు ఇన్ని విషయాలు మీకు దాంతోపాటు లింక్ అయి ఉంటాయి.
సో ఎవరైతే లోన్స్కి వెళ్దాం అనుకుంటున్నారో ఫ్యూచర్లో, లేకపోతే వీసాకి వెళ్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే గవర్నమెంట్ టెండర్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. లేకపోతే మీకు ఫ్యూచర్లో మీరు లోన్కి వెళ్ళినప్పుడు కానీ వీసాకి వెళ్ళినప్పుడు కానీ ఇబ్బందులు ఎదురవుతాయి. నెక్స్ట్ ఇంక లాస్ట్ ఫైనల్గా ఇంకెవరు సార్ ఫైల్ చేసుకోవాలి అంటే, కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎక్కువ ఇన్కమ్ ఉన్నా లేకపోయినా సరే రూల్స్ ప్రకారం టీడీఎస్, టీసీఎస్ కట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కారు కొన్నాం అనుకోండి, కారు వాళ్ళు కట్ చేస్తారు, ట్యాక్స్ కట్ చేస్తారు. కానీ మీకు ఇన్కమ్ ఏమో ఎక్కువ ఉండదు, మీకు చాలా తక్కువ ఇన్కమే. మీ పిల్లలు పంపించిన డబ్బులతోనో ఏదో ఒక ఇన్కమ్తో కారు కొనుక్కొని ఉంటారు. కానీ మీ కారు ఉన్నప్పుడు మీకు ట్యాక్స్ కట్ చేస్తారు. ఆ ట్యాక్స్ని మీరు రిఫండ్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే మీకున్న ఇన్కమ్ కంటే మీరు ఎక్కువ ట్యాక్స్ పే చేసినా ఆ ట్యాక్స్ని రిఫండ్ తెచ్చుకోవాలన్నా, సో ఎవరైతే ట్యాక్స్ రిఫండ్ కోరుకుంటారో, సార్ నా పేరు మీద నా ఇన్కంలో నుంచి టీడీఎస్ కట్ చేశారు సార్, టీసీఎస్ కట్ చేశారు సార్, నా కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలైతే అందులో నుంచి కట్ చేశారు సార్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఆ టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలి అంటే కూడా మీరు ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఐటీ రిటర్న్ తప్ప ఇంక వేరే మార్గం ఏమీ లేదు. ఎవరైతే రిఫండ్ కావాలనుకుంటారో, టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ రిఫండ్లు కావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ద్వారానే తెచ్చుకోవాలి రిఫండ్. సో ఇప్పుడు చెప్పండి, ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలండి. ఒకటి గుర్తుంచుకోండి, ఐటీ రిటర్న్ అంటే ట్యాక్స్ కట్టడం కాదు. ఐటీ రిటర్న్ అంటే మన ఇన్కమ్ని, మా ఆదాయం ఎంత ఉందండి అని గవర్నమెంట్ వాళ్ళకి జస్ట్ చెప్పడం అంతే. అంతేగాని ఐటీ రిటర్న్ అంటే ఐటీ రిటర్న్ ఫైల్ ఇస్తే ట్యాక్స్ కట్టాలనుకుంటారు, కాదు. ఒకవేళ మీ ఇన్కమ్ కనుక ట్యాక్స్ కట్టే అంత ఎక్కువ ఉంటే కనుక ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. బట్ మీ ఇన్కమ్ ఎక్కువ లేదనుకోండి, ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్టులో మీరు కనుక ఉంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకుంటారు, సింపుల్ అయిపోయింది. అంతేగాని ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఐటీ రిటర్న్, ట్యాక్స్ ఒకటి అనుకోవద్దు. ఐటీ రిటర్న్ అనేది ఇప్పుడు చెప్పుకున్న లిస్టులో అందరూ ఫైల్ చేయాలి. ట్యాక్స్ ఎవరు కట్టాలి? ఎవరి ఇన్కమ్ అయితే లిమిట్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. అండ్ మరొక ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో చాలామంది బయట 100కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాం, 200కి ఫైల్ చేస్తున్నాం, 500కి ఫైల్ చేస్తున్నాం అని ఎవరు పడితే వాళ్ళు కూర్చొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర ఫైల్ చేయించుకోదని నేను చెప్పట్లా, కానీ వాళ్ళకి సబ్జెక్ట్ చాలా వరకు తెలిసి ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఇండియాలో ఎక్కువ ఎవరికి తెలిసింది సార్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ సిఏలు, కాస్ట్ అకౌంటెంట్ సిఎంఏలు, కంపెనీ సెక్రటరీ సిఎస్లు, ఇలాంటి ప్రొఫెషన్స్ ఉంటారు చూసారా, వీళ్ళకి ఎక్కువ తెలిసింది. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు దాని గురించి చదువుకున్నారు, కొన్ని వందల వేల మంది క్లయింట్స్ని చూశారు. కాబట్టి ఎవరికి ఎలా నిజాయితీగా ట్యాక్స్ సేవ్ చేయాలా, ఎవరికి ఎలా ఫైల్ చేయాలో వాళ్ళకి మొత్తం తెలుసు. అలాంటి వాళ్ళ దగ్గర ఫైల్ చేయించుకోండి. ఒక ఎక్స్ట్రా 1000 రూపాయలు 2000 కట్టాల్సి వచ్చింది అనేసి ఎక్కడ పడితే అక్కడ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఫైల్ చేసుకొని ఫ్యూచర్లో లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. ఆల్వేస్ యూజ్ ప్రొఫెషనల్. మనకి ఏదైనా హెల్త్ బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అలాగే మనీ సంబంధించైనా అంతే. ట్యాక్స్ ప్రాబ్లమ్స్ అయినా, ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అయినా సరే మంచి సీఏల దగ్గరికి, సిఎంఎల్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు చదువుకుంది అది కాబట్టి మీకు మంచిగా సలహా ఇస్తారు. వీలైనంత వరకు మీకు డబ్బులు సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. వీలైనంత వరకు మీకు మంచి సలహా, పర్ఫెక్ట్ సలహా, ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా నిజాయితీగా మీకు సహాయం చేసి పెడతారు. సో గో అండ్ యూజ్ ద ప్రొఫెషనల్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.